హలో గణపతి. సిస్టర్, నా పేరు గణపతి. ట్రైనింగ్ లో వీడిది నాది ఒకే కంచం, ఒకే మంచం, ఒకే రైఫిల్, ఒకే బాటిల్. చల్లా ఏమిటి కొంచెం డల్ గా ఉంది? కొంచెం రిజర్వ్ టైప్ రా. ఇంటెలెక్చువల్స్ తో తప్ప అడ్డమైన వాళ్ళతో మాట్లాడదు. I see. Sister, this is a fantastic place. Achhi hawa, good food, fantastic people. ఇంకా గుళ్ళు, గోపురాలు, బార్లు వగైరా చాలా ఉన్నాయి. సరుంటే పోరాడు చచ్చినాడు. సరే చూసి నడపరాదు. గందు కోసంకి మోట బండ్లు వద్దు, జక్క బండ్లు పోదమన్నా. పానమంతా కింద మీద అయింది. ఇదేం దేవభాష సోదరా? ఏం లేదురా, నా మిస్సెస్ యాస భాష మీద రీసెర్చ్ చేస్తోంది. అప్పుడేమైంది, ముందు ముందు చూడు తెలంగాణ భాషని నమిలేస్తుంది. బావా, బంగ్లా పడ జబర్దస్తిగా ఉన్నది. మీద పండుకుంటే మస్తు గాలి. ఒట్టి పడుకోవడమేనా, సంసారం కూడానా? నువ్వు డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు. బావా బావా, గిడనేమో కొత్తిమీర, కరేపాకు, టమాటా, ఆలుగడ్డ పెంచుకుందాం. ముంగిట్ల ముద్దబంతి మల్లెపూలు పెడదాం. ఇగో గీతంబారికి మేకను కడదాం. గాముల కోళ్లు పెంచుకుందాం. ఒక డజన్ పందులు కూడా పెంచుకుందాం. నేటివిటీకి బాగా సరిపోతుంది. నువ్వు డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావులే. అయ్యో, ఇదేంటి బావా, గంగాళంలో మామిడి చెట్టు పెట్టిండ్రు? కొబ్బరి చెట్టు దొరక్క ఇది ఫ్లవర్ పాట్. ఫ్లవర్ పాట్ సోఫా బడి మెత్తగున్నది. జర పంక పెట్టరా అది స్పీడ్ గా. కాసేపు నోరిప్పకే. అగో, నోరిప్పదంటావు? నేనేదో చీరుపుతున్నట్టు. నీకు దండం పెడతాను తల్లి, నా పరువు తీయకు. నీ ఇజ్జత్ నేనెందుకు తీస్తా? మా అయ్య పుణ్యాన్ని సరిపించుండా నిన్ను? మీ అయ్య చదివించాడు, నిన్ను నా మెడకు తగిలించాడు. ఇదేంటి బావ గిసీసా? నేనన్నా? అది పెయిన్ కిల్లర్, ఒళ్ళు నొప్పుల మందు. అవునమ్మా, ఈ మధ్య మ్యాక్డోవల్ కంపెనీ వాళ్ళు కొత్తగా ఒళ్ళు నొప్పుల మందు తయారు చేస్తున్నారులే. ఇది తాగుతారా పూసుకుంటారా? మొదటి రౌండ్ పోసుకుంటారు, 4వ రౌండ్ నుంచి పూసుకుంటారు. గణపతి, మా ఆవిడ మరీ మోటు కదూ. మాట తీరు మోటైతే సోదరా, మనసు విన్న కదా. అది కాదురా, అమ్ముల్ నా మేనమావ కూతురు. తరతరాలుగా వాళ్ళింట్లో చదువుకుంటే చచ్చిపోతారని మూఢనమ్మకం. కూతురంటే మా మావయ్యకు విపరీతమైన ప్రేమ. పలక పట్టుకుంటే ప్రాణం పోతుందన్న లెవెల్లో పెంచాడు అమ్ముల్ని. చిన్నప్పటి నుంచి అమ్ములంటే నాకు ప్రాణం. భాష ఎలా ఉన్నా అది బావాని నా ఒళ్ళో ఒదిగిపోతే నేను కరిగిపోతాను. అదృష్టవంతుడు సోదరా, నా భార్య డబుల్ ఎంఏ. కానీ సుఖమేమిటి, ఆవిడ పార్టీలకి ఫ్రెండ్స్ కే టైం చాలు. ఎప్పుడైనా మొగుడనే చవట కనిపిస్తే హాయ్ అంటుంది. ఆవిడ దృష్టిలో నేను పురుగు కన్నా హీనం. దట్స్ ఆల్ రైట్, దట్స్ ఆల్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. హలో మిస్టర్ సురేష్, భలే వాడివయ్యా. నేను ట్రాన్స్ఫర్ అయ్యే టైంకి నువ్వు డ్యూటీలో జాయిన్ అవుతున్నావా? ఐఎమ్ సారీ, మీ మ్యారేజ్ కి నేను అటెండ్ కాలేకపోయాను. బై ది బై, హౌ ఇస్ యువర్ వైఫ్? ఒకసారి తీసుకొచ్చి పరిచయం చేయొచ్చు కదా. పరిచయం చేయాలనే ఉంది సార్, కానీ మా ఆవిడకి బొత్తిగా మొహమాటం లాంటివి లేవు, అందుకని. వెరీ గుడ్, మీ ఆవిడ కూడా మా ఆవిడ స్కూలే అనమాట. బై ది బై, మీ ఆవిడని ఎప్పుడు తీసుకొస్తున్నావు? సాయంత్రం మీ ఫేర్వెల్ పార్టీ ఉంది కదా సార్, అక్కడికి తప్పకుండా తీసుకొస్తాడు. ఎరా? తప్పకుండా సార్, గణపతి మాట ఇచ్చాడుగా, వస్తాను సార్. ఆల్ రైట్. హలో, కొత్త పులిసేస్తానందా నీ సొమ్మిలో పోయిన 2 ముక్కలే. ఎంరా తిను, ఎంరా. గ్రేట్ మ్యాన్. దేవుడు, ఇది నా కొంపే. ఈ సంతర్పణ ఏమిట్రా తండ్రు? అటు చూడరా మా చెల్లాయిని. ఆ కళ్ళద్దాలు పెట్టుకుని విక్టోరియా క్వీన్ లా ఎలా ధగధగా మెరిసిపోతుందో. బావా బావా, ఏమిటో దిక్కుమాల జాతర. గట్లనుకో కళ్ళు పోతాయి. చెప్పలేసుకో, వేసుకో. కొత్తగా పెనిమిడితో సంసారం దేనికి వచ్చిన కదా, మైసమ్మకు మొక్కుకుని 4 కోళ్లు కోసి బిర్యానీ చేసిన. అందరూ ఎంత మెచ్చుకున్నారు కదా. మెచ్చుకోక చస్తారా? ముందా కళ్ళజోడితి. మంచి కొట్టలేదా? మంచిగానే కొడుతున్నావు, గంకెలతో గంతలు కట్టినట్లు. అయ్యో, నమస్కారం అండి, నా పేరు గడ్డ. ముత్యాలన్న కటింగ్ చేస్తాడు. ఈయన సంగీత మాస్టర్ సాంబయ్య, రాగలు తీస్తాడు.
ఈ పిల్ల సాంబి బిడ్డ మోహన, ఈయన శేషి బట్టలు తూతాడు, ఈవ అనసూయ గొల్లోడు పాలు పోస్తాడు, ఈయన యాద్గిరి ఎలక్ట్రిక్ పని చేస్తాడు, ఈ పోరడేమో ఈ స్కూల్ మాస్టర్ కొడుకు. రేయ్, మా చెల్లాయికి ప్రైమ్ మినిస్టర్ అయ్యే లక్షణాలు ఉన్నాయిరా. చూడు ఫోటోలో మీటింగ్ పెట్టేసింది. అమ్మా ఈ బేస్ వాయిస్ ఎవరిది? పాపం బిచ్చపోడు, ఈ కాలనీ మొత్తానికి ఒక్కడేనంట. గందుకోసానికి రోజు వచ్చి గింత పువ్వు తినిపోమన్నా. ఆ, రోజు వస్తే కొన్నాళ్ళకి వాడి డ్యూటీ నేను చెయ్యాలి. అవే మాటలురా. రేయ్, డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పెట్టే హృదయం అందరికీ ఉండదు. ఆహా. నమస్తే సార్. సార్ రేపు ఇదే టయానికి రే మా ఇంటికి రారా, కత్తిరించి కట్టగట్టుంది, పోపెట్టి పెడతాను. ఎలా వస్తానండి. అన్నా నీకోసం అలగ్గా బిర్యానీ తీసి పెట్టినా దా తినవు. కొంచెం అమ్మవారికి అన్నప్రాసి పోసినట్టుంది, సగం తీసేస్తా. గదేం నడవదు, మొత్తం తినాలే. సరే, ఒక ముద్ద నీకు. ఉమ్. అమలు, కాస్త మంచి డ్రెస్ ఉంటే వేసుకో. సాయంత్రం డిఐజీ గారింట్లో పార్టీ ఉంది. హాయ్ పార్టీనా? ఆ, గట్లయితే మొన్న కొత్తగా కుట్టిపించుకున్నా చూడు, ఏ లంబాడీ డ్రెస్ నడుస్తుందా? నువ్వు కాదే, ఆ లంబాడీ డ్రెస్ ఏదో నాకే. అరే జర మెల్లగా చెప్పరాదు, అన్న కింద మీద ఎత్తుండు. ఏం పర్వాలేదు, చావడు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, సాయంత్రం పార్టీలో నోరిప్పావా నోరు కుట్టా. అది కాదు బాబా, లంబాడీ. ఉయ్. చాలా నా కర్మ. మా ఫేర్వెల్ పార్టీకి విచ్చేసిన మిత్రులందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఒక ప్లెజెంట్ న్యూస్. ఒక యంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ పాట పాడుతుంది. ఎవరో కాదు, మై మిసెస్. క్షమించాలి, నాకు పాడాలనే ఉంది, కానీ జలుబు చేసి గొంతు బొంగురుపోయింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఓ వాట్ ఏ డిసప్పాయింట్మెంట్, వాట్ ఏ డిసప్పాయింట్మెంట్. ఇట్స్ ఆల్ రైట్, ఓకే ఓకే. చూడండి యంగ్ లేడీస్, మీలో ఎవరైనా ఒక మంచి పాట పాడితే ఈ కూలింగ్ గ్లాస్ ప్రజెంట్ చేస్తారు. వాట్ అబౌట్ యూ మిసెస్ రేణుకా? మీ ఐఎమ్ సారీ అంకుల్, ఐ డోంట్ నో తెలుగు. కూర్చో, నువ్వు పూనకం వచ్చిందల్లా ఊగిపోకు. ఆగు, కూర్చో. ఇది చాలా అన్యాయం, అవమానం కూడాను. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా మీలో ఏ ఒక్కరు పాట పాడకపోతే నేనే తెగించి పాడేస్తాను. ఆ తర్వాత దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. ఎనిబడి? నా గొంతటకు బాలేదు, చల్లని మాడిరా. రేయ్, నోరు మూసుకోరా.